అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బజ్జన్మామ గ్రూప్కి స్వాగతం. ఈ రోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ 117 గజాల్లో కట్టినటువంటి G+1 హౌస్ అండి. ఇది తూర్పు ఫేసింగ్ లో ఉండటం జరిగిందనమాట. మనకి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర నుంచి ఆర్ఆర్పేట కమర్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ పర్పస్ ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట. ఇది ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీకు బైక్ పార్కింగ్ అన్ని పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందండి. కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు అనమాట. అది మీరు రోడ్డు మీద పెట్టుకోవాలి. ఓకేనండి. ఇది కింద పోర్షన్ అండి. ఇది ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే హాల్ అనమాట. ఓకేనండి. ఇది ఒక కారిడార్ లాగా మనకి ఎంట్రన్స్లో ఉంటుంది హాలు. సో దీని తర్వాత మీకు బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఓకే, బెడ్రూమ్ కూడా మనకి 4x6 మంచం అయితే చక్కగా పడుతుందండి. ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా అన్ని వైపులా తిరగడానికి స్పేస్ ఉంటుందండి. 4x6 అయితే 6x6 మంచం అయితే ఖచ్చితంగా పట్టదండి. ఒకవేళ వేస్తే కనుక మీరు తిరగడానికి స్పేస్ అయితే ఉండదన్నమాట. ఓకేనండి. 4x6 అయితే పడుతుంది. ఓకే, అయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ వస్తుందండి. ఓకే, కిచెన్ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ అంతా బాగానే ఉంటుంది. మీకు కిచెన్లో అప్పుడు పూజ మందిర్ ఇవ్వడం జరిగింది అనమాట. దాన్ని తీసుకొని మీరు వాస్తు ప్రకారం చక్కగా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో బ్యాక్ సైడ్ అయితే కిచెన్ వచ్చింది. అంటే దీన్ని మాడిఫై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండి. ఓకే, కింద వచ్చేసేసి మొత్తం మనకి కబోర్డ్స్లో అంటే వాల్లో కబోర్డ్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. అంటే అప్పుడు మీకు డోర్స్ లాగా ఉండేవండి, అలా ఇవ్వడం జరిగిందండి. అయితే బ్యాక్ సైడ్ కూడా కొంచెం తిరగడానికి స్పేస్ అయితే ఉంది. ఈ సైడ్ నుంచి ఆ చివరకు వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి అటు నుంచి అటు మనం నార్త్ వైపు నుంచి రావచ్చు. ఓకేనండి. సో ఇది వచ్చేసి మనకి నార్త్ వైపులో ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా మెట్లు చూసుకొని మనం మెట్లు పైకి ఎక్కితే కనుక మనకి 2 BHK హౌస్ అయితే ఉండడం జరిగిందండి. సో 2 BHK అంటే మీకు అది హాలు కమ్ బెడ్రూము, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఈ మెట్లు ఏదైతే ఉందో మెట్లు మధ్యలో మనకి మరొక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. ఓకే, సో పైకి వెళ్దామండి. పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం దక్షిణ వైపు నుంచి మనం మెట్లు ఎక్కుతాం అనమాట. సో పైకి వెళ్తే కనుక ఓపెన్ స్లాబ్, పైన 2 రూమ్స్ కూడా ఉన్నాయండి. ఓకే, పైన 2 రూమ్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీరు రెంట్లకి ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే. లేదు అంటే కనుక ఏదన్నా సామాను అవి పెట్టుకోవడానికి స్పేస్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది ఎంట్రన్స్ అండి, ఇది కారిడార్ అనమాట. సో ఇది వచ్చేసేసి మీకు మెయిన్ గుమ్మం పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఓకేనండి. సో కిచెను, అదేవిధంగా హాలు, బెడ్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి హాలు మీరు చూస్తుంది. అదేవిధంగా దీనికి హాల్కి నార్త్ వైపు కూడా డోర్ ఉందండి. మనకి బెడ్రూమ్లో మంచం వేసుకోవచ్చు. అదేవిధంగా హాల్లో కూడా మంచం వేసుకున్నారు వీళ్ళు. చక్కగా 2 బెడ్రూమ్ టైప్లో యూస్ చేస్తూ ఉన్నారనమాట. ఆ ఎదురు ఉన్నటువంటి కారిడార్ ఏదైతే ఉందో దాన్ని హాల్లో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక వాల్ కట్టుకుని ఒక డోర్ పెట్టుకుంటే కనుక మీకు హాల్లో యూస్ అవుతుంది. అప్పుడు డబుల్ బెడ్రూమ్లో యూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇదండి కిచెన్ అండి. మీరు చూసుకున్నట్టయితే ఇది ఆగ్నేయంలో వస్తుందండి. కిచెన్ అయితే పెద్దదేనండి, స్పేసియస్గా ఉంటుంది. ఓకేనండి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి హాలు, బెడ్రూమ్ టైప్లో యూస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే అమర్చుకున్నారనమాట. అదేవిధంగా మరి బెడ్రూమ్ కూడా చూద్దామండి. బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కాట్ ఉంది. అదేవిధంగా ఇది 4x6 మంచం అండి. సో స్పేసియస్గానే ఉంది, కొంచెం చిన్నగా ఉంటుంది కానీ పర్వాలేదండి. సో అదేవిధంగా మీరు బీరువా కూడా ఎన్ని చూడవచ్చు, పైన సామాను అన్ని చూడవచ్చు, సన్సెట్లు అన్నీ ఉన్నాయి. దీనికి అటాచబుల్గా రైట్ సైడ్లో బాత్రూమ్ ఉందండి. ఓకే, అది డోర్ కనిపిస్తుంది కదండి, అది బాత్రూమ్ అనమాట, అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనండి. సో మళ్ళీ ఇది హాల్ అండి. బ్యాక్ సైడ్ మళ్ళీ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మీకు అక్కడ బయట కారిడార్ ఉంటుందన్నమాట. కారిడార్ నుంచి మీరు నార్త్ వైపు తిరగవచ్చు. ఓకేనండి. అదేవిధంగా ఇది పైన రూమ్స్ అన్నాను చూడండి, ఆ రూమ్స్కి వెళ్ళే దారి అనమాట. ఇది పైన స్టెప్స్ ఈ విధంగా ఉండటం జరిగింది. ఓకేనండి. సో మీకు అంటే ఆర్ఆర్పేటలో సెంట్రల్లో వస్తుందండి. ఎటు చూసుకున్న హౌసెస్, ఎటు చూసుకున్న కమర్షియల్ బిట్లు ఉంటాయి, ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి, G+1 ఉన్నాయి, G+2 ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని బిల్డింగ్స్ మధ్యలో ఉంటుందండి బిల్డింగ్. ఓకేనండి. ఖచ్చితంగా బైక్ పార్కింగేనండి. ఇదైతే మరి మనం చెప్పేదైతే 50 లక్షలు చెప్తా ఉన్నాము. మరి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉందండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనమాట. సిమెంట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్ అనమాట. ఈ బిల్డింగ్ 30 సంవత్సరాలు అవుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ మనకు ఆర్ఆర్పేటలో ఉండడం జరిగిందండి. 50 లక్షల రూపాయలు చెప్తా ఉన్నారనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.